హలో ఫ్రెండ్స్. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న వార్ 2 ట్రైలర్ అయితే సెన్సార్ కంప్లీట్ అయిపోయింది. ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, డైరెక్షన్ ఎంత ఉండబోతుంది, సినిమా మీద ఉన్న అంచనాలు ఏంటి, ఎస్ రాజ్ ఫిలిం సంస్థ ఏ రేంజ్లో రిలీజ్ చేస్తుంది, గత 2 రోజుల నుంచి ఎన్టీఆర్ ఒక ఫోటో పట్టుకొని ట్రోలింగ్ అయితే జరుగుతుంది. కొన్ని విషయాల గురించి వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రజెంట్ వార్ 2 ట్రైలర్ కూడా అభిమానులు అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆల్మోస్ట్ 600 కోట్ల బడ్జెట్ అంట. ఎస్ రాజ్ ఫిలిం సంస్థ భారీ స్థాయి యాక్షన్ సీన్స్, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఒక రేంజ్లోనే ప్రజెంట్ అయితే వార్ 2 ట్రైలర్ అయితే సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నది ఈ రోజే. 2 నిమిషాల 39 సెకండ్ల ట్రైలర్. ఆల్మోస్ట్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ షార్ట్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. 2 నిమిషాల 39 సెకండ్లు అంటే ఈ యాక్షన్ సీన్స్ కానీ, సాంగ్స్కి సంబంధించిన కానీ, డ్యాన్స్ స్టెప్పులు కానీ, ట్రైలర్లో నెంబర్ ఆఫ్ షార్ట్స్ అనేది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ అభిమానులకైతే ఒక ఫుల్ మీల్స్ లాగా ఉండే అవకాశం ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ రేంజ్లో వచ్చింది ట్రైలర్లో అనే మాట కూడా వినబడుతుంది. ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద అంచనాలు తారస్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఎస్ రాజ్ ఫిలిం సంస్థ ఇలాంటి యాక్షన్ ఫిలింకు పెట్టింది పేరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడుతుంది. ఏక్తా టైగర్ కానీ, మొన్న వచ్చిన పఠాన్ మూవీ కానీ, ఇలాంటి స్పై థ్రిల్లర్ మూవీస్కి అయితే ఆ సంస్థ బడ్జెట్ అనేది అన్లిమిటెడే ఉంటుంది. క్వాలిటీ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. వార్ 2లో ఇద్దరు హీరోలు కలిసి ఇటు సౌత్ నుంచి బిగ్గెస్ట్ స్టార్ ఎన్టీఆర్, అటు నార్త్ నుంచి హృతిక్ రోషన్ లాంటి బడా స్టార్ ఇద్దరు కొలాబరేషన్ అయినప్పుడు అవుట్పుట్ ఏ రేంజ్లో ఉండాలి. డైరెక్టర్ కూడా అయన్ ముఖర్జీ ఎన్టీఆర్ అంటే వీరాభిమానం. ఇలాంటి కాంబినేషన్ ఇంకా ట్రైలర్ తోటే బ్లాస్ట్ అయిపోవాలి. సినిమా ఒక రేంజ్లోనే ఉండాలి. 100% మూవీ టీం నుంచి అయితే అభిమానులకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. ఎక్కడ అంచనాలు తగ్గదు. ట్రైలర్ మనకు ఈ నెల 23వ తారీఖు నాడు బుధవారం రోజే మార్నింగే రాబోతుంది. 11 గంటలకు ఇంకా టైం మెన్షన్ చేస్తారు. రేపే ఎల్లుండో ట్రైలర్ అప్డేట్ అయితే రాబోతుంది. 2 గంటల 39 నిమిషాలు అంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎన్టీఆర్ ఉండబోతున్నాయి. ట్రైలర్ వచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కటౌట్స్ లాంచ్ కానీ, ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ కానీ, ఆల్రెడీ కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపూర్ ప్రతి చోట అభిమానులు భారీ స్థాయిలో కటౌట్స్ అయితే ఆల్రెడీ లాంచ్ కార్యక్రమాలు అయితే పెట్టుకున్నారు. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచే బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్. అభిమానులు మాత్రం నికార్సైన అభిమానులు అనిపించుకుంటున్నారు. ఒక డబ్బింగ్ సినిమా, ఒక బాలీవుడ్ సినిమా అని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుందని ఎక్కడ చూడట్లేదు. ఎన్టీఆర్ సినిమా, స్టేట్ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి సెలబ్రేషన్ చేస్తారో అభిమానులు కూడా ఆ రేంజ్లోనే ఉత్సాహం, ఆ రేంజ్ ఊపు అయితే కానొస్తుంది. అందుకే బిఫోర్ 1 మంత్ ముందే కటౌట్స్ లాంచ్, సెలబ్రేషన్ ఇలా చేయబోతున్నాం, థియేటర్ దగ్గర ఇలా ముస్తాగా చేయబోతున్నాం అనేది అప్డేట్ అయితే వస్తున్నాయి. బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ది. అందుకే ఈ మూవీ తర్వాత వచ్చే ప్రశాంత్ నీల్ మూవీని ఇంకా ఊహించుకుంటేనే కష్టం ఏ రేంజ్లో ఉంటుందో. ప్రశాంత్ నీల్ మూవీ అయితే డ్రాగన్ అంటే దాని సపరేట్ క్రేజ్, అది ఊహాతీతం దాని క్రేజ్. ప్రజెంట్ అయితే వార్ 2 ట్రైలర్ కోసం ఈగర్గా వెయిటింగ్. ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్ మూవీ, ఆ స్పై థ్రిల్లర్లో ఎన్టీఆర్ యాక్షన్ స్టైలిష్ లుక్ ఏ విధంగా ఉండబోతుంది మనకైతే నెక్స్ట్ వెన్స్డే రోజు తెలియబోతుంది ట్రైలర్ అయితే. ఇంకా ఎన్టీఆర్ అయితే ఒక ఫోటో పట్టుకొని 2-3 రోజుల నుంచి బాగా ట్రోలింగ్ నడుస్తుంది. ఎన్టీఆర్ బాగా బక్కచిక్కిపోయాడు, ఎన్టీఆర్కి ఏమైంది, ఈ ఫోటోలో ఇలా ఉన్నాడు. మొన్న ఎప్పుడైతే కోట శ్రీనివాసరావు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఫోటో వైరల్ అవుతుంది ఎన్టీఆర్ లుక్స్ గురించి. ఎన్టీఆర్ స్క్రీన్ మీదనే తప్ప ఆఫ్లైన్ లుక్ ఏ మాత్రం బాగుండదు. ఆఫ్లైన్ లుక్ గురించి అయితే బాగా ట్రోల్స్ నడుస్తుంది. ఎన్టీఆర్ అనేది జస్ట్ 1 వీక్లోనే తన బాడీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చాలా మందికి తెలియదు. జస్ట్ ఈ రోజు చూసిన లుక్ జస్ట్ 1 వీక్లోనే బాడీ ట్రాన్స్ఫర్ అనేది అంత ఫాస్ట్గా మూవ్ అయిపోయి మనకు సర్ప్రైజ్ లుక్ వస్తుంది. ఎన్టీఆర్లో ఎన్నో సార్లు చూసాం. అరే మొన్న చూస్తే ఇలా ఉన్నాడు, ఇమీడియట్లీ 1 వీక్లోనే ఇలా చేంజ్ అనేది ఎన్టీఆర్లో గతంలో ఎన్నోసార్లు చూసాం. ఈ ట్రోల్స్ అనేది సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ప్రతి హీరోది కామన్ అయిపోయింది. ఆ హీరోకి ఇగ్గు లేదు, ఈ హీరోకి ఇగ్గుంది. ఈ గత 2 రోజుల నుంచి ప్రభాస్ ఇగ్గు గురించి కూడా ఒకటే ట్రోల్ జరుగుతుంది. ఇవన్నీ పట్టించుకోదు సోషల్ మీడియాలో. వాళ్ళకు ఫేక్ అకౌంట్లతోటి ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రజెంట్ అయితే వార్ 2 మీదనే ఎన్టీఆర్ అభిమానుల ఫోకస్ ఉంది. ట్రైలర్ కోసం అయితే ఫస్ట్ ఫోకస్. థియేటర్లో రిలీజ్ చేస్తే ట్రైలర్ రచ్చ మొదలైనట్టే ఆగస్టు 14th వరకు ఇప్పటి నుంచే.